శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాష సాహిత్య సేవ 3వ భాగం 24/1/24 అభ్యాస దశలోకి వచ్చాం. మొదలు విజయనగర సామ్రాజ్యం మధ్యయుగ భారత రాజకీయాలలో కీలకమైన పాత్ర నిర్వహించి దీన్ని రాసిన వారు, ఇది రీసెర్చ్ గ్రంథం, దీన్ని రాసిన శ్రీ పాలకుర్తి మధుసూదనరావు. దక్షిణాపథంలోనే కాక యావత్ భారతదేశంలో హైందవ సంస్కృతి పరిరక్షణకు కంకణం కట్టుకొని దాదాపు 2 శతాబ్దాల పాటు ఈ సామ్రాజ్యం దేశంలో రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలకు సంగమ స్థానమై ఎంతోమంది కవులు, పండితులు ఈ సామ్రాజ్యాన్ని ఆశ్రయించి సాహిత్య సౌరభాలను దశ దిశలకు వెదజల్లగల దివ్యమైన కావ్యాలెన్నో రాశారు. మను చరిత్ర, పారిజాతాపహరణం, వసుచరిత్ర వంటి రసవత్తరమైన కావ్యాలతో భక్తి ప్రధానమైన కాళహస్తేశ్వర మహాత్మ్యం, పాండురంగ మహాత్మ్యం, కొత్త కల్పనలతో కూడిన కళాపూర్ణోదయం వంటి కావ్యాలు ఈ కాలంలో రచించబడి తెలుగు సాహిత్యం కీర్తి ప్రతిష్టలను ఇనుమడించాయి. తరతరాలుగా సాగి వస్తున్న వరవడిలో విజయనగర సామ్రాజ్యం తెలుగు సాహిత్యాన్ని ఆదరించి తన ఉనికిని ఉండే వరకు దాన్ని పోషించి విజయనగర సామ్రాజ్యం అంతరించాక తెలుగు సాహిత్యానికి సామ్రాజ్యాల ఆదరణ లేకుండా తెలుగుదేశం చిన్న భిన్నమై అక్కడక్కడ అవతరించిన చిన్న చిన్న రాజ్యాలలో తెలుగు సరస్వతి తలదాచుకొని తంజావూర్, పుదుక్కోట, చెంచి, మైసూర్, మహారాష్ట్ర రాజ్యాలను తెలుగు కవులు ఆశ్రయించాల్సి వచ్చింది. విజయ విలాసం వంటి 1-2 కావ్యాలు తప్ప సాహిత్యాన్ని ప్రభావితం చెయ్యగల రచనలు ఆ కాలంలో రాల. సామాజిక మూల్యాల కన్నా ఆశ్రయించిన ప్రభువుల అభిరుచులే మిన్న అనే ధోరణిలో చాలామంది కవులు రచనలు చేశారు. ప్రాచీన కాలంలో ప్రభువులకు ధర్మచింతన ఉండేది. దాన్ని బట్టి ధర్మోపదేశకాలైన కావ్యాలను కవులు రాశారు. తెలుగు సాహిత్యంలో క్షీణ యుగంగా, అంధకార యుగంగా పిలవబడే ఈ కాలంలో సామాజిక స్పర్శ ఉన్న ప్రభువులు, కవులు కరువయ్యారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు రాజుల అభిరుచులకు తగినట్టు సాహిత్యం రూపుదాల్చి అందరు రాజులు, అందరు కవులు ఈ విధంగానే ఉండేవారని కాదు, ఎక్కువ శాతం. అలాగే ఈ విధంగా ఉంటే మన ఈనాడు అమూల్యంగా పరిగణిస్తున్న కావ్య నిధులు వెలువడేవి కావు. అయితే రాజుల మెప్పు పొందాలనే తహతహతోనూ లేక వారి మాటను కాదనలేక భక్తితోనూ భయంతోనూ కావ్యాలను రచించిన కవులు అన్ని యుగాల్లో కనిపిస్తారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అయితే కాల పరిస్థితులను అర్థం చేసుకొని సాహితీ సేవను మహత్తరమైన అవకాశంగా, మహోన్నతమైన కార్యంగా భావించి దానికి అనుగుణంగా నడిచిన వ్యక్తులే సాహిత్య చరిత్రలో నిలిచారు, నిలుస్తారు. రాజ్యాలు అంతరించిన తరువాత సంస్థానాలు వచ్చాయి. పూర్వపు ఆడంబరాలు, అట్టహాసాలు లేకపోయినా ఈ సంస్థానాలు వాటి లక్షణాలన్నీ పుడికి పుచ్చుకున్నారు. మనకు స్వాతంత్రం వచ్చేదాకా ఈ సంస్థానాలు సాహిత్య కళారంగాల వ్యాప్తికి ఆధారంగా నిలబడి ఈ సంస్థానాలు విజయనగరం, పిఠాపురం, పెద్దాపురం, చర్లపల్లి, నూజివీడు, అలంపురం, జటప్రోల్, గద్వాల, వనపర్తి, మునగాల పేర్కొనదగిన సంస్థానాలు. ఎంతోమంది కవులు ఈ సంస్థానాలను ఆశ్రయించి కావ్యాలు రచించారు. ఈ సంస్థానాల మా తోటవల్లూరు సంస్థానం కూడా అంటారు. ఈ సంస్థానాలన్నిటిలో విజయనగరం, మునగాల 2 కూడా ప్రత్యేకత సాధించుకున్నారు. విజయనగర సంస్థానాధిపతి ఆనంద గజపతి
మడగార సంస్థానాధిపతి నాయని రంగారావు. వీళ్ళిద్దరూ ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయపరమైన అభిప్రాయాలను పక్కకు పెట్టి కొత్తలకు స్వాగతం పలికి అభ్యుదయ ఉద్యమానికి యథాశక్తి తోడ్పడ్డారు. ఈ రెండు సంస్థానాలు సాహిత్య ఉద్యమంలో గురజాడ అప్పారావు గారికి, ఇక్కడ కొమర్రాజు లక్ష్మణరావు గారికి ఆసరాగా నిలిచి వాళ్ళకి ధైర్య స్థైర్యాలను అందించాయి. ఈ ఇద్దరు ఈ రెండు సంస్థానాలకు తమ జీవితాలను ధారపోసిన వారు చేపట్టిన సాహిత్య ఉద్యమాలకు ఆ సంస్థానాధిపతుల ప్రోత్సాహం ఉన్నదనే వాస్తవం మరవకూడదు. ఈ సంస్థానాధిపతులు కాలంతో పాటు నడిచారు. కారణంగానే తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడను గురించి పేర్కొనాల్సి వచ్చినప్పుడు ఆనంద గజపతిరావు, కొమర్రాజు గారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు నాయని రంగారావు పొరణకు వస్తారు. వారి సాహిత్య జీవితాలు వీరితో ముడిపడి ఉన్నాయి. జననం, విద్యాభ్యాసం కొమర్రాజు వారు. లక్ష్మణరావు గారి పూర్వీకుల నివాస స్థానం కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రో. అక్కడ కొమర్రాజు లక్ష్మణరావు అని, నేను అక్కడ సైన్స్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒకతను తెలుగు మాస్టర్గా పనిచేశాను బాజ్ఞాతం. 1530 ప్రాంతానికి చెందిన కొమర్రాజు వీళ్ళ వంశానికి మూల పురుషుడు. ఈ కొమర్రాజు పేరే తరువాత వాళ్ళకి ఇంటి పేరుగా మారిపోయి కొమర్రాజు వంశంలో 8వ తరం వాడు వెంకటనారాయణ. వెంకటనారాయణకు ముందు తరం వాళ్ళు ఏ మతానికి చెందారో తెలియకపోయినా ఈయన తరం నుండి వీళ్ళు ఆరాధ్యులు. వెంకటనారాయణ గారు చాలా కాలం వరకు సంతతి లేని వారు అవటంతో శ్రీశైలానికి 3 సార్లు ప్రదక్షిణం చేసి శైవ మతాన్ని స్వీకరించిన లింగధారులు అయ్యారు అని సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో చెప్పబడి ఆరాధ్య సంప్రదాయాన్ని స్వీకరించడంతో పాటు వెంకటనారాయణ తన పేరు కూడా మార్చుకున్నాడు. అప్పటి నుండి తన పేరు శంకరుడుగా మారిపోయింది. ఆయన సతీమణి బుచ్చమ్మ. వీళ్ళ కలిగిన సంతానం నాగేశ్వరుడు. 1716 నుండి 1770 వరకు అమరావతి సంస్థానానికి అధిపతిగా ఉండిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకు ఈ నాగేశ్వరుడే మంత్రిగా ఉండేవాడు. దీనికి వరదరాజు నందికేశ్వర శాస్త్రి రచించిన సేతు మహాత్మ్యం అనే పద్యకావ్యం కూడా దీన్ని చెబుతాం. నిజమే. ఈ కావ్యం లక్ష్మణరావు గారి తండ్రి గారైన వెంకటప్పయ్యకు అంకితం. అది అముద్రితం. ప్రస్తుతం ఇది తిరుపతి ప్రాచ్య పరిశోధనాలయంలో ఉంది. దీని అవతారికలో కృతికర్త వెంకటప్పయ్య వంశాన్ని వర్ణించి నాగేశ్వరుడి కుమారుడే లక్ష్మణరాయుడు. లక్ష్మణరాయుడు దేశపాండ్య అనే అధికారాన్ని పొందటం జరిగింది. ఆసబ్జాహీ వంశీకులలో 4వ నైజాం దగ్గర దివానుగా ఉండిన చందూలాల్ ద్వారా ఈ పదవి అధికారం లక్ష్మణరాయుడికి ప్రాప్తించారు. లక్ష్మణరాయునికి తండ్రి తర్వాత ఆనవాయితీగా అమరావతి సంస్థానానికి మంత్రిగా ఉండే భాగ్యం దక్కల. అయితే ఆ రోజుల్లో దేశపాండ్య అనే బిరుదు మాత్రం ఆయనకి దొరికింది. లక్ష్మణరాయునికి ఒక కుమారుడు. అతని పేరు వెంకటప్పయ్య. వెంకటప్పయ్యకు 2 భార్యలు. మొదటి భార్య అచ్చమ్మ, 2వ భార్య గంగ. అచ్చమ్మ సంతానం శంకర్రావు. గంగమ్మకు కూతురు, తర్వాత ఒక కుమారు. అతడే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. కూతురు పేరు అచ్చమాంబ. అన్నాతప్పుడు వెంకటప్పయ్య మొదటి భార్య అచ్చమ్మ శంకర్రావు జన్మించిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి
అప్పటి నుండి శంకర్రావు సవతి తల్లి గంగమ్మ ఒడిలోనే పెరిగారు. కొమర్రాజు లక్ష్మణరావు గారు, డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు రాసినటువంటి దానిలో, నెర్లవేలు వెంకట్రావు గారు భారతిలో రాసిన దాని తన వ్యాసంలో లక్ష్మణరాయుడు చందూలాల్కు మంత్రిగా పనిచేశాడని చెప్పారు. కానీ ఇది సరైంది కాదని 1788 వరకు గుంటూరు మండలం నైజాం అధీనంలోనే ఉంది. నైజాం నవాబు చాలామందికి దేశపాండ్య, దేశముఖ్ అనే బిరుదులిచ్చి వారి ద్వారా ఆయా ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఈ బిరుదులున్నవాడు ఉన్నారు. అదేవిధంగా లక్ష్మణరాయుడికి నైజాం నవాబు మంత్రిగా ఉన్న చందూలాల్ ద్వారా ఈ పదవి లభించి ఉండొచ్చు. అంతేకాని చందూలాల్కు లక్ష్మణరాయుడు మంత్రి మాత్రం కాదు. రమాపతి గారు వెలిపించిన అభిప్రాయం చారిత్రక ఆధారాలతో సరిపోతోందంటున్నారు ఈ పుస్తకం రాసినటువంటి మసూదన్ రావు. వెంకటప్పయ్య రంగమ్మకు కుమారుడు పుట్టిన తరువాత పిల్లవాడికి తన తండ్రి పేరు పెట్టుకున్నారు. లక్ష్మణరావు క్రీస్తు శకం 1876 మే 18వ తేదీన పెనుగంచిప్రోలో జన్మించారు. అప్పుడు వెంకటప్పయ్య మునగాల సంస్థానానికి తండ్రి, మేనేజర్. ఆ సంస్థానాధిపతి వెంకట్రామ. ఆయన నివాస స్థానం నడిగూడెం. కాబట్టి తన కుటుంబం పెనుగంచిప్రోల్లో ఉన్న వ్యవహార రీత్యా వెంకటప్పయ్య ఎక్కువ రోజులు నడిగూడెంలో ఉండేవారు. మునగాల జమీందారు వెంకట్రామయ్య మరణించటంతో సంస్థానం ఎన్నో చిక్కుల పాలే. ఈ చిక్కులు పరిష్కరించలేకను లేక మరొక కారణం వల్లను వెంకటప్పయ్య తన మేనేజర్ పదవికి రాజీనామా ఇచ్చి పెనుగంచిప్రోలుకు తిరిగి రావటం జరిగింది. పెనుగంచిప్రోలుకు తిరిగి వచ్చాక ఎక్కువ రోజులు ఆయన బతకల. 1880లో శాశ్వతంగా కళ్ళు మూశాడు. అప్పటికి లక్ష్మణరావు గారికి 4 తండ్రి చనిపోయే నాటికి లక్ష్మణరావు యుక్త వయస్కుడు. భువనగిరిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆపత్కాలంలో ఆయన తన కుటుంబానికి కొంతనంత అండగా ఉన్నాడు. ఆ సవతి తల్లిని, ఆమె సంతానాన్ని భువనగిరి అంటారే, అక్కడికి తీసుకుపోయి వారి పోషణ భారం స్వీకరించి 1877 మే నెల 18న లక్ష్మణరావు గారు జన్మించారు. కొమర్రాజు లక్ష్మణరావు గారి మీద డాక్టర్ అక్కిరాజు రమాపతి గారు రాశారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన పుట్టింది 77లో కాదు. లక్ష్మణరావు గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ఆదిరాజు వీరభద్రరావు గారు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో ఆయన 1876 మే నెల 18న జన్మించినట్టుగా చెప్పారు. నెడలబోడు వెంకట్రావు కూడా 76లో జన్మించినట్టు భారతిలో రాశారు. లక్ష్మణరావు గారి బావమరిది కానూరి వీరభద్రేశ్వరరావు గారితో సంప్రదించి ఈ వివరాలు రూపొందించినట్టు నెడలబోడు వారు అన్నారు. నేను లక్ష్మణరావు గారి బంధువులను కలిసినప్పుడు వాళ్ళు కూడా ఆయన 1876లో జన్మించినట్టు చెప్పారు. కాబట్టి అదే వాస్తవం. ఈ నడిగూడెం ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉంది. లక్ష్మణరావు గారికి అక్షరాభ్యాసం భువనగిరిలో జరిగింది. తల్లి గంగమ్మ, అన్న శంకర్రావు వాళ్ళిద్దరే ప్రథమ గురు. వారి శ్రద్ధాశక్తుల వల్ల చదువులో ఆయన గట్టి పునాది ఏర్పడింది. తర్వాత కొన్నాళ్లకు శంకర్రావు దేవరకొండకు బదిలీ కావటంతో ఆయన సంసారం కూడా అక్కడికి మారి. లక్ష్మణరావు గారి ప్రాథమిక విద్యాభ్యాసం కొంతకాలం దేవరకొండలో సాగటానికి అదే కాలం. లక్ష్మణరావు గారికి 2 మేనమామలు. వారు బండారు మాధవరావు, బండారు దండప్ప. బండారు వారికే మేము గీర్వాణ కవుల కవితా గీర్వాణం 3వ భాగాన్ని అంకితం ఇచ్చాం. వాడు అమెరికాలో ఉంటారు. మాధవరావు నాగపూర్లో ప్రజాపనుల శాఖలో PWDలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవారు. దండపాణి ఖర్గపూర్లో రైల్వే ఉంది.
బండారు మాధవరావుకు 1882లో భార్యా వియోగం కావటంతో గంగమ్మ తన కూతురు అచ్చమాంబను మాధవరావుకిచ్చి వివాహం చేసి ఈ వివాహం దేవరకొండలో శంకర్రావు గారింట్లో జరిగింది. ఈ వివాహం జరిగిన తరువాత గంగమ్మ తమ్ముడికి పెద్ద దిక్కుగా ఉంటుందని, తనకు అండగా ఉంటాడని భావించి తను కూడా కుమారుడితో పాటు మాధవరావు వెంట నాగపూర్కు వెళ్ళిపోయింది అచ్చమాంబ. బహుశా 1883 ప్రాంతంలో ఇదంతా జరిగి ఉండొచ్చు. 1883 నుండి లక్ష్మణరావు గారి జీవితం మహారాష్ట్ర వేషభాషలతోనే పెనవేసుకుపోయింది. నాగపూర్ చేరే నాటికి లక్ష్మణరావు గారి వయస్సు 7 ఏళ్ళు, అచ్చమాంబ వయస్సు 9 ఏళ్ళు. లక్ష్మణరావు గారికి అచ్చమాంబకు మధ్య తేడా 2 ఏళ్ళు. ముక్కు పచ్చలారని 9 ఏళ్ల అచ్చమాంబ అప్పటికే ఒక పెద్దకు తండ్రి అయిన మాధవరావుకిచ్చి వివాహం చేయటం శోచనీయమే. గంగమ్మకు తోబుట్టుపై ఎంత ప్రేమ ఉన్నా ఈ వివాహం సాంఘికంగా నిరసించదగింది. అచ్చమాంబ ఆ తరువాత మహిళల అభ్యున్నతికి సాగించిన ఉద్యమానికి ఆమె స్వీయ చరిత్ర కూడా ప్రేరణ కలిగి ఉంది. మాధవరావు గారికి మొదటి భార్య చనిపోయేసరికి మీనా అనే 2 ఏళ్ల కూతురు ఉందని నిడదబోలు వారు. ప్రాథమిక దశ నుండి డిగ్రీ వరకు లక్ష్మణరావు గారి విద్యాభ్యాసం నాగపూర్లోనే జరిగింది. భువనగిరిలో, దేవరకొండలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం చేసినా అది కొద్ది రోజులు కనుక ఆయన విద్యాభ్యాసం అంతా నాగపూర్లో జరిగిందని చెప్పారు. సెక్రటరీషియన్ వరకు ఆయన మరాఠీలో, మెట్రిక్యులేషన్ వరకు మరాఠీ భాషలో చదివారు. మెట్రిక్ తర్వాత మ్యారిస్ కాలేజీలో ఎఫ్ఏలో ఆయన విద్యాభ్యాసం ఇంగ్లీష్ మీడియంలో అయినా సంస్కృతాన్ని 2వ భాషగా తీసుకున్నారు. బిఏలో కూడా ఆయన విద్యాభ్యాసం ఇదే పద్ధతిలో. మ్యారిన్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే ఆయనకు ఆనాటి సాంఘిక దురాచారాల మీద ఏవగింపు, సాంఘిక ఉద్యమాల పట్ల ఆసక్తి కలిగారు. ఆ రోజుల్లో మహారాష్ట్రలో ప్రఖ్యాతి వహించిన సమాచార్, వివిధ జ్ఞాన విస్తార్ వంటి పత్రికలతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవటం సాహిత్యపరంగా, సాంఘికంగా లక్ష్మణరావు గారి ఎదుగుదలకు కారణం. ఒకసారి లక్ష్మణరావు మరాఠీలో రాసిన వృద్ధ వివాహం అనే ప్రహసనం పత్రికలో పడి ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా స్త్రీ సమాజాన్ని స్థాపించటానికి బండారు అచ్చమాంబ గారి ప్రోత్సాహం ఉన్నట్లు ఆమె భర్తతో పాటు ఆంధ్రప్రదేశంలో పర్యటించి స్త్రీల అభ్యున్నతి కోసం అనేక ఉపన్యాసాలు ఇచ్చినట్టు అజదేవర కాళేశ్వరరావు గారు చెప్పారు. స్వీయ చరిత్ర. ఆంధ్రప్రభ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న జి కృష్ణ గారు లక్ష్మణరావు గారికి గురించి క్లుప్తంగా ఇంగ్లీష్లో చిన్న పుస్తకం రాశారు. అది అముద్రితం. నాగపూర్లో నివసించే లక్ష్మణరావు గారి చిన్ననాటి మిత్రుడు భవానీ శంకర నియోగితో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి లక్ష్మణరావు గారి చిన్ననాటి విషయాలు తెలుసుకొని నియోగి రాసిన ఉత్తరాన్ని కృష్ణ గారు నాకు చూపించారు. కృష్ణ, లక్ష్మణరావు గారి చిన్నప్పటి విషయాలు నేను దీని నుంచే తీసుకున్నా. భవానీ శంకర నియోగి కొంతకాలం పాటు నాగపూర్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడని మన ఈ చరిత్ర రాసిన మధుసూదన్ రావు. ఈ ప్రకటనం ఎవరి మీదో రాసింది కాదు, బండారు అచ్చమాంబ గారు. వృద్ధ వివాహం అనే ప్రకటనం రాసిందని అది కాదు. తరచుగా మేనమామ మాధవరావు ఇంటికి వస్తూ ఆయన కుటుంబంతో సన్నిహిత పరిచయం ఉన్న వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి వృద్ధుడు ఒక బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన లక్ష్మణరావు గారి లేత మనస్సుపై ముద్ర వేసి ఒక ప్రహసనంగా రూపుదిద్దుకు
ఆ తరువాత ఆ వృద్ధుడు ఆ ప్రహసనాన్ని చదవడం, దాన్ని రాసింది లక్ష్మణరావు గారి అని గ్రహించి చిందులు తొక్కుతూ మాధవరావు ఇంటికి వచ్చి ఆగ్రహాన్ని ప్రకటించడం కూడా జరిగాయి. వృద్ధుడి కోపానికి మాధవరావు నవ్వులు తెప్పించినప్పటికీ ఈ సంఘటన ఆయన ఎంతో ఎత్తుకు పెంచి అప్పటికే మహారాష్ట్ర ప్రాంతంలో ప్రారంభమైన సాంఘిక సాహిత్య ఉద్యమాల పట్ల లక్ష్మణరావు గారి మనస్సు లగ్నమైందని ఈ సంఘటన వల్ల తెలుసు. చిన్న వయస్సులోనే లక్ష్మణరావు గారికి రచనాశక్తి అలబడిందని చెప్పటానికి ఇంకొక కారణము. ఆయన ఎఫ్ఏ చదువుతున్న రోజుల్లో వ్రాసిన ఒక భావగీతం. అప్పటికి ఆయనకి ఇంకా వివాహం కాల. ఈ గీతం మరాఠీలో రాశాడు. పత్ని వియోగం దీని వృత్తివృత్తం. నిజంగా తన ప్రియ పత్నిని పోగొట్టుకున్నట్టు ఎంతో భావోద్వేగంతో లక్ష్మణరావు గారు దీన్ని రాశారు. ఇది ప్రచురితమైన తరువాత ఆయన మిత్రులందరూ నిజంగా ఆయనకు పత్ని వియోగం జరిగిందని పరామర్శించడానికి వచ్చారట. చిన్న వయస్సులోనే ఆయన ఎంతటి ప్రతిభా వ్యుత్పత్తులు ఆకలించుకున్నారు దీన్ని బట్టి తెలుసు. అయితే లక్ష్మణరావు గారు ఆ తర్వాత ఎప్పుడు భావగీతాల జోలికి పోరు. సమాజంలోని అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉండాలని వచనమే ఆయన తీసుకున్నారు. తన భావి జీవితానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఆయన ప్రతిభను ద్విగుణీకృతం చేసే ఒక సంఘటన జరిగింది. అప్పటికి ఆయన వయస్సు దాదాపు 20. బిఏ పూర్తయిపోయి 1899లో బాలగంగాధర్ తిలక్ రామాయణంలోని పర్ణశాల మహారాష్ట్ర నాసికా త్రయంబకం దగ్గర ఉన్నదని ఒక వాదాన్ని లేవనెత్తుతూ మరాఠీ పత్రికలో ఒక వ్యాసం రాశారు. ఆ వాదనలో ఆనాటి అతిరథ మహారథులందరూ పాల్గొని తిలక్ వాదాన్ని బలపరిచి అప్పుడు లక్ష్మణరావు గారు ఆ వాదాలన్నీ ఆమూలాగ్రంగా పరిశీలించి వాల్మీకి రామాయణం పర్ణశాలతో పాటు గోదావరి నది కూడా వర్ణన కూడా ఉందని నిరూపించారు. దాన్ని బట్టి పర్ణశాల నాసికా త్రయంబకం దగ్గర ఆంధ్రదేశంలోని భద్రాచలం దగ్గర ఉందని సోదాహరణంగా తన వాదాన్ని దేశానికి చాటి చెప్పి తిలక్ వాదాన్ని ఖండించి ఈ సంఘటన లక్ష్మణరావు గారి మహారాష్ట్రలో అఖండ ఖ్యాతి తెచ్చిపోయింది. ముఖ్యంగా తిలక్తో పరిచయం ఏర్పడి సాహిత్య సాంస్కృతిక రంగాలలో ఆయనతో సాన్నిహిత్యాన్ని ఏర్పడి కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఆయన మరాఠీలో సుప్రసిద్ధ కవిగా ఖ్యాతి గడించిన మోరోపంత్ మహాభారతంలోని కర్ణ పర్వాన్ని పరిష్కరించి శుద్ధ ప్రతిని ప్రకటించారు. ఆయన ప్రప్రథమంగా సంపాదకత్వం వహించింది ఈ కావ్యాన్ని ప్రకటించే సందర్భంలోనే. ఆ తర్వాత కొంతకాలం ఆయన వివిధ జ్ఞాన విస్తార్ అనే పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. లక్ష్మణరావు గారి పరిష్కరించి ప్రకటించిన ఈ భాగం ఎప్పటికీ మహారాష్ట్రలో ప్రామాణికమైన వ్యాసంగా పరిగణింపబడింది. పర్ణకుటీరం ఇక్కడే భద్రాచలం దగ్గర ఉందని మనం వెళ్ళి చూస్తాం. భద్రాచలం వెళ్ళండి. 1899లో నాగపూర్లో బిఏ చేసిన లక్ష్మణరావు గారు విద్యాభ్యాసం ఆగిపోయింది. అప్పటికే ఆయన సంస్కృత, ఆంగ్ల, మరాఠీ భాష మహాప్రావీణ్యం, గుజరాతీ, బెంగాలీ, హిందీలో పరిచయం మహారాష్ట్రలోని విద్వాంసుల జాబితాలో చేరిపోయారు. నాగపూర్ కళాశాల విద్యాభ్యాసం ఆగిపోయాక ఆయన ఆంధ్రదేశంతో సంబంధం పెంచుకున్నారు. మునగాల సంస్థానంలో తిరిగి సంబంధం పెట్టుకోవాలని తల్లి చేసిన ప్రోద్బలం, తెలుగు సాహిత్యానికి, తెలుగు ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఇదే కారణం అయ్యుంటుంది. లక్ష్మణరావు గారు నాగపూర్లో ఒక పక్క తన విద్యాభ్యాసం, సాహితీ వ్యాసం కొనసాగిస్తూ తన అక్కగారి రచయితగా తీర్చిదిద్దటాన్ని శ్రద్ధ తీసుకున్నారు. ప్రతిరోజు ఆమెకు సంస్కృతం, మరాఠీ, హిందీ, తెలుగు
ఇంగ్లీష్ గ్రంథాల నుండి ముఖ్యమైన భాగాలు చదివి వినిపించారు. ఈ రకంగా ఆమె ప్రాచీన సాహిత్యాన్ని బాగా ఆకలింపు చేసుకున్నారు. ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన మహిళామణుల జీవిత చరిత్రలలో అమలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించి ఆమె 1902 నాటికే ఆంధ్రదేశంలో ప్రముఖ రచయిత్రుల స్థానం సంపాది. గురజాడ కంటే ముందే ఆమె ఆధునిక కథ రాసింది. అంతేకాక భర్తతో పాటు ఆంధ్రదేశంలో విస్తృతంగా పర్యటించి స్త్రీ జన అభ్యుదయం కోసం మహిళా సంఘాలు ఏర్పడి ఎంతో కృషి చేసింది. దీనికి లక్ష్మణరావు గారి ప్రోత్సాహం ప్రోద్బలం ఉన్నాయని ఘంటాపథంగా చెప్పచ్చు. మణగాల సంస్థానంతో సంబంధం. మణగాల సంస్థానాధిపతి వెంకట్రామయ్య మరణించాక లక్ష్మణరావు గారి తండ్రి వెంకటప్పయ్య తన మేనేజర్ పదవికి రాజీనామా ఇచ్చినట్టు చెప్పాం. తర్వాత సంస్థాన వ్యవహారాల భారం వెంకట్రామయ్య సతి లచ్చమ్మారావు గారి మీద పడింది. అంటే జమీందారు. సంస్థానంలో ఉద్యోగిగా ఉన్న అయ్యదేవర లక్ష్మయ్య జమీందారికి నమ్మకస్తుడిగా ఉంటూ సంస్థాన వ్యవహారాల్లో తోడ్పడేవారు. వెంకట్రామయ్యకు సంతతి లేదు. ఆయన బతికి ఉన్న రోజుల్లోనే బంధువర్గంలో వాడైన నాయని వెంకట్రావును దత్తత చేసుకున్నారు. వెంకట్రామయ్య మరణించిన దాదాపు 2-3 ఏళ్లకు జమీందారి లక్షమ్మ గారు కూడా స్వర్గస్థురాలు. అప్పటికి నాయని రంగారావుకు 14 ఏళ్లే. మైనర్ బాలుడైనందువల్ల ప్రభుత్వ సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని కోర్ట్ ఆఫ్ వార్డ్స్ను నియమించి విద్యాభ్యాసం నిమిత్తం ఆయన బందర్లో నోబెల్ కళాశాలలో చేర్పి నాయని రంగారావు బందర్లో చదువుకుంటున్న రోజుల్లో లక్ష్మణరావు గారు తల్లి ప్రోద్బలంతో 1898లో మొట్టమొదటిసారిగా ఆయన్ని దర్శించి ఆ తర్వాత అప్పుడప్పుడు నాగపూర్ నుండి ఆయన బందర్ రావడం, రంగారావుతో కొన్ని రోజులు కలిసి ఉండటం జరుగుతూ ఉంది. లచ్చమ్మారావు గారు పోయిన తర్వాత అయ్యదేవర లక్ష్మయ్య రంగారావుకు పెద్ద దిక్కుగా నిలిచాడు. లక్ష్మయ్య కుమారుడే కాళేశ్వరరావు అయ్యదేవర. కాళేశ్వరరావు కూడా బందర్లో చదివేవారు. అక్కడే ఆయనకు రంగారావుతో పరిచయం. నెల రోజులు కాగానే మిత్రులందరూ బందర్లో నాయని రంగారావు ఇంటిలో దేశకాల పరిస్థితులు చర్చిస్తూ కాలం వెళ్ళబుచ్చేవారు. ఈ మిత్ర బృందంలో పింగళి పురుషోత్తం, పింగళి లక్ష్మీనారాయణ, పిన్నిలి కుటుంబరావు, కొండిపట్టి వీరభద్రరావు మొదలైన వాళ్ళు. లక్ష్మణరావు గారికి నాయని రంగారావుతో అయ్యదేవరతో గాఢ మైత్రి. రంగారావుకు కాళేశ్వరరావు కంటే లక్ష్మణరావు గారి మీద అభిమానం ఎక్కువ. లక్ష్మణరావు గారి వ్యక్తిత్వం, ఆయనకున్న బహుభాషా పాండిత్యం కూడా కొంతకాలం. భావి సాహిత్య విప్లవాన్ని ఈ మిత్రత్రయం బందర్లోనే పునాదులు వేసుకుంది. 1899లో BA పూర్తి చేసి లక్ష్మణరావు గారు ఎక్కువ రోజులు రంగారావు దగ్గరే గడుపుతూ సంస్థాన వ్యవహారాల్లో సంబంధం పెట్టుకున్నారు. 1900 సంవత్సరంలో ప్రభుత్వం నాయని రంగారావుకు సంస్థానాన్ని అప్పగించి అప్పటికి ఆయన మేజర్ కనుక 22 ఏళ్ల ప్రాయంలో అడుగు పెట్టుడు. అంటే లక్ష్మణరావు గారు రంగారావు కన్నా వయస్సులో 2 ఏళ్లు పెద్ద. సంస్థానం చేతికి రాగానే నాయని రంగారావు లక్ష్మణరావుని దివానుగా, కాళేశ్వరరావు తండ్రి లక్ష్మయ్యను మేనేజర్గా నియమించుకొని దాదాపు అదే సమయంలో లక్ష్మణరావు గారి కంకిపాడు వాస్తవ్యులని కానూరు మల్లికార్జునరావు కూతురు కోటమాంబతో వివాహం జరిగింది. ఈ మల్లికార్జునరావు కాళేశ్వరరావు గారికి దగ్గర బంధువే. కానూరు అంటే KL రావు వాళ్ళే. ఈ వివాహం జరిగిన తర్వాత కాళేశ్వరరావు లక్ష్మణరావుకు మధ్య మిత్రత్వంతో పాటు బంధుత్వం కూడా ఉంది. వ్యవహారంలో వయస్సులో అనుభవజ్ఞుడైన పెద్ద అయ్యదేవర లక్ష్మయ్య ప్రోత్సాహంతో పట్టుదలతో ఈ వివాహం
లక్ష్మణరావు గారికి బరువు బాధ్యతలు పెరిగాయి. ఆయన మకాం నాగపూర్ నుండి నడిగూడెం మారింది. ఈ రకంగా ఆయన 1900 సంవత్సరంలో ఆంధ్రదేశానికి శాశ్వతంగా తరలి వచ్చారు. మునగాల సంస్థానానికి చెందిన పరగణాలు అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో వ్యాపించున్నాయి. దివాన్ పదవి లక్ష్మణరావు గారికి ఈ రెండు ప్రాంతాలు బాగా పరిచయం చేసి చిన్నతనంలో ఆయన కొంత కాలం భువనగిరిలో దేవరకొండలో ఉన్న తర్వాత పెద్దవాడైన తర్వాత నడిగూడెంలో ఎక్కువగా ఉన్నాడు. రేపు గ్రంథాలయ ఉద్యమ నిర్వహణ దాని గురించి తెలుసుకుందాం సార్.